హాయ్ అండి అందరికీ. ఛానల్ స్టార్ట్ చేసి దాదాపు 1 మంత్ అవుతుంది. ఆ, మా నేను రికార్డ్ చేసి ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. ఆ, మామూలుగా గైడెన్స్ సంబంధించి కానీ కాంపిటేటివ్ సంబంధించి కానీ వీడియోస్ ఒక 2-3 పెట్టాను. పర్టికులర్గా నేను వీడియో చేద్దామని అనుకుంటున్నా దాదాపు లాస్ట్ 20 days నుంచి. కానీ కరెక్ట్గా టైం సరిపోవట్లేదు. ఇంకొకటి ఏ దానిపైన చేయాలి, ఏ టాపిక్ పైన చేయాలి అనేది కరెక్ట్ డిసైడ్ కాలేకపోయాను. లాస్ట్కు ఇప్పుడు మెయిన్గా బర్నింగ్ టాపిక్ ఏదంటే అన్ఎంప్లాయ్మెంట్. సో మనం కూడా దాంట్లో ఉన్నాం కాబట్టి దాని గురించి చేస్తే బాగుంటుందని డిసైడ్ అయ్యి కొంచెం ఒక 2 days అలా కొంచెం ప్రిపేర్ అయ్యి వీడియో చేద్దామని ఈరోజు రెడీ అయ్యాను. ఒకసారి మనం కనుక అన్ఎంప్లాయ్ అనే వర్డ్ కనుక మనం తీసుకుంటే జస్ట్ అది నాటే స్మాల్ వర్డ్. దాని వెనుక కొన్ని చాలా పెయిన్స్ కానీ, తర్వాత స్ట్రగుల్స్ కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఎమోషన్స్ కానీ, తర్వాత కొన్ని ఏమంటారు కొన్ని వందల క్షణాల ఏడుపులు కానీ, ప్రతి ఒక్క ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటుంది అన్ఎంప్లాయ్ అనే వర్డ్కి. సో దాని గురించి ఈరోజు మాట్లాడదాము. మెయిన్గా అన్ఎంప్లాయ్ అని అంటే మామూలుగా మన వాళ్ళు వచ్చేసి 10th ఇంటర్ చదివిన తర్వాత డిగ్రీ చదువుతారు ఏదో రకంగా. చదివిన తర్వాత 20 to 23 years ఏజ్లో డిగ్రీ అయిపోగానే వాళ్ళు ఇంకా అంటే వేరే వాళ్ళ ప్రోత్సాహం కానీ, సో వాళ్ళకి వాళ్ళు అనుకోవడం కానీ, లేదంటే గవర్నమెంట్ జాబు అనేది సెక్యూర్గా ఉంటుంది, లైఫ్ లాంగ్ బాగుంటుంది, సో మన తరతరాలు జనరేషన్ మారుతుంది అని కూడా వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయ్యి కూడా ఆఫ్టర్ డిగ్రీ కాగానే దిల్షుక్ నగర్ కానీ, తర్వాత కొందరు అమీర్పేట కానీ, మెయిన్ అశోక్ నగర్ కానీ, ఇంకా డిఎస్ ఆస్పిరెంట్స్ అయితే అవనిగడ్డ కానీ, బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ అయితే నంద్యాల కానీ, ఇలా డిగ్రీ అయిపోగానే కోచింగ్ వెళ్తారు. ఫస్ట్ కోచింగ్ వెళ్ళిన 1 year బాగానే ఉంటుంది. కోచింగ్ అయిపోతుంది. సో వాళ్ళకి అదంత ఏం తెలియదు, కాంపిటేటివ్ అంటే ఏంటి, అసలు ఆస్పిరెంట్స్ అంటే ఏంటి, కాంపిటీషన్ అంటే ఏంటి, బయట ప్రపంచం ఎలా ఉంటుంది, జాబ్లో పరిస్థితి ఏంటి, అసలు మన పరిస్థితి ఏంటి అనేది ఏం తెలియదు. వాళ్ళకి మైండ్ ఎలా ఉంటుందంటే డిగ్రీ అయిపోయింది, సో కోచింగ్ తీసుకుంటున్నాము, కోచింగ్ అయిపోగానే నోటిఫికేషన్ వస్తుంది, నోటిఫికేషన్ రాగానే మనకు జాబ్ వస్తుంది అనే ధీమాలో వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే దినదినం గడుస్తుందో, అంటే డే బై డే గడుస్తుందో వాళ్ళకు రియాలిటీ అర్థమవుతుంది. అరే వాట్ ఈస్ ద సిచ్యువేషన్, వాట్ ఈజ్ అన్ఎంప్లాయ్ అనేది వాళ్ళకు రోజు గడుస్తున్న కొద్దీ, ఏదంటారో చూడు, సముద్రం లోతుకు వెళ్తున్న కొద్దీ దాని లోతు ఏందో అర్థమవుతుందని ఆ మోడల్ వీళ్ళకి అర్థమవుతుంది. సో ఫస్ట్ 1 hour బాగానే ఉంటుంది, ఫస్ట్ 1 year బాగానే ఉంటుంది, ఏం ప్రాబ్లం ఉండదు. ఇంటి నుంచి డబ్బులు పంపిస్తారు, మొత్తానికి వీళ్ళకి కూడా గుండెంతో ధైర్యం ఉంటుంది, సాధిస్తాంలే అన్నట్టు. సో డే బై డే గడుస్తున్న కొద్దీ కోచింగ్ అయిపోతుంది. కోచింగ్ ఏంటంటే ఫస్ట్ కొత్తలో బాగానే చెప్తారు, రాను రాను వాళ్ళకి ఎప్పుడైతే అమౌంట్ మొత్తం వచ్చి, అమౌంట్ ఫీ ఉంటుంది కదా మొత్తం వచ్చి, తర్వాత జనాలు అంటే ఆస్పిరెంట్స్ మొత్తం నిండిపోయేసరికి ఫస్ట్ చెప్పినంత ఇదిగా వాళ్ళు లాస్ట్లో చెప్పలేరు. సో వీళ్ళు కూడా, మన ఆస్పిరెంట్స్ కూడా ఫస్ట్లో బాగానే కోచింగ్ వెళ్తారు. తర్వాత వెళ్ళిన తర్వాత 2-3 months కాగానే అక్కడ కొన్ని పరిచయాలు కానీ, ఫ్రెండ్షిప్ కానీ, సో ఇదే కదా కోచింగ్, మనకు సబ్జెక్ట్ వస్తుందిలే, చిన్న సబ్జెక్టే కదా అని సో మెనీ రీజన్స్ వల్ల వీళ్ళు డ్రాప్ అవుతారు ఏదో రకంగా. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఇక అన్నీ చాలా రీజన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి కోచింగ్ అయిపోగానే సో అనుకున్నట్టుగానే నోటిఫికేషన్ రావచ్చు, రాకపోవచ్చు. సో చాలా రీజన్స్ ఉన్నాయి. సరే నోటిఫికేషన్ వచ్చినా అక్కడ పడే 1000 జాబులకి జస్ట్ 9,000 కానీ, 10,000 కానీ, 5,000 కానీ, 2,000 కానీ జాబ్స్ పడేదానికి అప్లికేషన్స్ వచ్చేసి మినిమం 5 lakhs 10 lakhs అలా ఉంటుంది. సో వీళ్ళ అదృష్టానికి, ఆస్పిరెంట్స్ అదృష్టానికి జాబ్ వచ్చి ఆ ఫస్ట్ నోటిఫికేషన్లో బయటపడితే ఓకే, లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. వన్స్ అక్కడ కనుక మిస్ అయింది అనుకోండి, సెకండ్ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ చాప్టర్ వచ్చేసి అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఎదురైతే వాళ్ళకు. ఫస్ట్ 1 year ఎంత అయితే హ్యాపీగా ఉంటారో, సెకండ్ 1 year అంత హ్యాపీగా ఉండరు. సెకండ్ వచ్చేసి ఫ్యామిలీ. ఫస్ట్ 1 yearలో ఫ్యామిలీ చాలా హోప్ఫుల్గా ఉంటుంది, మా కొడుకు జాబ్ వస్తుందిలే, ఏం ప్రాబ్లం కాదులే, మమ్మల్ని చూసుకుంటాడు అనే హోప్ చాలా ఉంటుంది.
ఇంకా వీళ్ళకి ఎలా అంటే 1 ఇయర్ అయిపోయాక ఇంటి నుంచి డబ్బులు సరిగా రావు, వీళ్ళు ధైర్యంగా ఇంటి నుంచి అడగలేరు. కొన్ని ఫ్రెండ్స్ని అడుగుదామంటే ఫ్రెండ్స్ సరిగా హెల్ప్ చేయరు. ఫస్ట్ బాగానే చేస్తారు, పర్లేదులే మన ఫ్రెండ్కి జాబ్ వస్తే వాళ్ళు హెల్ప్ చేస్తాడు అనే మోడల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ డే బై డే గడుస్తున్న కొద్దీ ఫ్రెండ్స్ దూరం అవుతారు, ప్రాపర్గా హెల్ప్ చేయలేరు, చేయరు కూడా. ఫ్యామిలీ అనుకున్నంత డబ్బులు పంపించే పరిస్థితిలో ఉండదు, ఎందుకంటే ఎవరేం రిచ్ పర్సన్ కాదు కదా. గవర్నమెంట్ జాబ్కు ప్రిపేర్ అవుతున్నారంటే సో దే ఆర్ లైక్ పూర్ పీపుల్స్, దాదాపుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆర్ పూర్ పీపుల్స్. సో మరీ రిచ్గా ఉన్న క్యాండిడేట్స్ అయితే గవర్నమెంట్ జాబ్ సైడ్ రారు. సో వీళ్ళకి మహా అంటే ఒక 7,000 8,000 ఖర్చు అయితే వీళ్ళు మహా అంటే 5,000 వరకు అరేంజ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఫ్యామిలీ వాళ్ళు 5,000 కానీ 4,000 కానీ కొన్నిసార్లు డబ్బులు కూడా పంపించే పరిస్థితి ఉండదు. సో అట్లాంటి టైంలో వీళ్ళు ఫ్రెండ్స్ని అడగమంటే ఫ్రెండ్స్ ఇవ్వరు. కొన్ని రిలేటివ్స్ అంటే తెలుసుగా, రిలేటివ్స్ ఎవరో ఒకరిద్దరు అంటే దీనికి జాబ్ వస్తుందిలే అని నమ్మిన పర్సన్స్ మాత్రమే హెల్ప్ చేయడానికి ముందుకు వస్తారు. అది కూడా అందరి విషయాలు ఉండదు, 100లో ఎవరో ఒకరికి ఇద్దరికి అలా ఉంటుంది. సో ఫ్యామిలీ వాళ్ళ ఇబ్బంది అంటే ఇంకొకటి, డైలీ ఈవినింగ్ ఫ్యామిలీ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసినప్పుడు ఇక్కడ నోటిఫికేషన్స్ ఉండవు. వాళ్ళు ఫోన్ చేసి బెటా నోటిఫికేషన్ వస్తుందా, జాబ్ వస్తుందా అని వాళ్ళు అంటే వాళ్ళ థింకింగ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏమైనా తెలియదు కదా, గవర్నమెంట్ సిచ్యువేషన్స్, బయట సొసైటీ, జాబ్ల పరిస్థితి, కాంపిటీషన్, కోచింగ్ సెంటర్స్, ఆస్పిరెన్స్ ఇవన్నీ వాళ్ళకి తెలియదు. సో వాళ్ళ వాళ్ళ ఆశలు ఉంటాయి కదా, అది ఎవరికైనా కొడుకుకి జాబ్ వస్తే కుటుంబం మొత్తం బాగుపడుతుందని. సో వాళ్ళు చాలా హోప్ఫుల్గా మాట్లాడతారు. సో వాళ్ళ హోప్ని మనం కరెక్ట్ కన్వే చేయలేము, ఎందుకంటే మనకు తెలుసు నోటిఫికేషన్ రావట్లేదు, నా పరిస్థితి ఇది, ఫర్దర్ ఏమవుతుందో చెప్పలేము అనే పరిస్థితి మనకు తెలుసు. కానీ మనం దాన్ని ఫ్యామిలీకి చెప్పలేము, చెప్పేంత పరిస్థితి ఉండదు. సో వాళ్ళు మాట్లాడతారు, మనం అప్పటి వరకు సరే వస్తుంది మమ్మీ, వచ్చే వారం వస్తుంది, వచ్చే నెల నోటిఫికేషన్ రావచ్చు, ఎలక్షన్స్ ఉన్నాయి అనే మోడల్లో మొత్తం పాజిటివ్గా. అక్కడ జరిగేది ఎంతనో తెలియదు, మా అంటే 10% కూడా ఓపు ఉంటుంది, జరగచ్చు జరగకపోవచ్చు. కానీ మనం మాత్రం దానికి 90% యాడ్ చేసి 100% అన్నట్టు వస్తుంది, వచ్చే నెల వస్తుంది, 2 నెలల తర్వాత వస్తుంది, భారీగా వస్తుంది, రెడీ అవుతున్నాయి అని ఇంకా మనకు మనం పాజిటివ్గా అనుకొని చెప్తాం. సో వాళ్ళు కూడా అది నమ్మేస్తారు, రాదు అనే మాట వాళ్ళు అనుకోరు, వస్తుంది అని మనం గట్టిగా అనుకోలేము. సో అటు ఇటుగా ఫ్యామిలీ పరిస్థితి ఈ విధంగా ఉంటుంది. థర్డ్ వచ్చేసి మనీ ప్రాబ్లమ్స్. ఇక మనీ ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. దిల్సుఖ్ నగర్లో ఒక 5 షేరింగ్ అంటే ఒక రూమ్లో 5 మెంబర్స్ ఉంటారు. అక్కడ ఫీజు వచ్చేసి స్టార్టింగ్ ఫీ 4,000 ఉంది, 4,000 to 7,000, డిలాక్స్ అలాంటి 7,000 అలా ఉంటుంది. తర్వాత స్టడీ హాల్, ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా హాస్టల్ తీసుకుంటే స్టడీ హాల్ తీసుకోవాల్సిందే. స్టడీ హాల్ ఫీజు వచ్చేసి 1,000 to 2,000 వరకు ఉంటుంది మంత్లీ. ఒక్క రోజు ఫీజు కట్టకపోయినా అలో చేయరు, అంటే 1 మంత్ అవుతుంది కదా, 1 మంత్ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి కదా ఫీజు. హాస్టల్ కానీ స్టడీ హాల్ కానీ ఎవరో ఒకరిద్దరు అర్థం చేసిన పర్సన్స్ ఉంటారు తప్ప, కానీ ఖచ్చితంగా మంత్ అయిపోగానే హాస్టల్ ఫీజు కట్టాలి. నువ్వు ఫ్యామిలీ పంపిస్తుందా, నీ పరిస్థితి ఏంది అన్నీ వాళ్ళకి అనవసరం, ఖచ్చితంగా ఫీజు పంపించాలి. సెకండ్, స్టడీ హాల్ కూడా సేమ్, ఖచ్చితంగా మంత్ అయిపోగానే అటు ఇటు 1 or 2 days ఖచ్చితంగా ఫీ పే చేయాలి. ఇక మనం ఫ్యామిలీని అడుగో, బంధువులను అడుగో, ఫ్రెండ్స్ని అడుగో, లేదంటే ఏదేదో నానా తంటలు పడి ఫీజు కట్టేస్తాం ఏదో రకంగా. థర్డ్ వచ్చేసి ఫ్రెండ్స్. ఇంకా ఫ్రెండ్స్ వచ్చేసి కరెక్ట్ హెల్ప్ చేస్తారని చెప్పలేము, హెల్ప్ చేయరని చెప్పలేము. కాకపోతే పర్సన్ని బట్టి కొందరు హెల్ప్ చేస్తారు, మన ఫ్రెండ్ ఏరా జాబ్ వస్తే మనకి హెల్ప్ అవుతుందని చేస్తారు కొందరు నమ్మి. కానీ ఆల్మోస్ట్ 90% హెల్ప్ చేయరు. అలాంటి అంటే వీడు దిల్సుఖ్ నగర్కి వచ్చి అంటే ఆస్పిరెంట్, వీడు అంటే ఎవరో కాదు, ఆస్పిరెంట్ ఆర్ అన్ఎంప్లాయ్ దిల్సుఖ్ నగర్కి వచ్చి దాదాపు 1 year వరకు బాగానే ఉంటుంది, అందరు హెల్ప్ చేస్తారు. ఆఫ్టర్ 1 year ఎవరు హెల్ప్ చేయరు. సో ఆఫ్టర్ 1 year నుంచి ఖర్చు ఈయనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి మొత్తం ఏంటి పరిస్థితి అని. తర్వాత వచ్చేసి ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్, వీళ్ళు వచ్చేసి మా కోచింగ్లో జాయిన్ కండి, 100% మేము జాబ్ ఇప్పిస్తాం, ఏదో వీళ్ళే గవర్నమెంట్ జాబ్లో భర్తీ చేసినంత మోడల్ వీళ్ళు మాట్లాడతారు. ఎందుకంటే ఒక క్యాండిడేట్ కోచింగ్లో జాయిన్ అయితే ఆ క్యాండిడేట్ వల్ల మినిమం 15,000 to 25,000 అమౌంట్ వీళ్ళకి వస్తాయి. ప్లస్ ఆ క్యాండిడేట్ కూడా వీడు ఊకే ఉండడు, మళ్ళీ వీళ్ళ దోస్తుల్ని బాగుందిరా కోచింగ్ అది ఇది అని చెప్పి వీళ్ళు ఈ పర్సన్ ఫస్ట్ జాయిన్ అనే పర్సన్ ఉంటుంది కదా ఆస్పిరెంట్, ఆ పర్సన్ మళ్ళీ 2 ముగ్గురు జాయిన్ చేయిస్తాడు. సో ఇలా ఉంటుంది.
సో మొత్తం చైన్ సిస్టమ్ లాగా ఇదొకటి. అంటే ఇక్కడ వచ్చేసి అన్ఎంప్లాయ్ ఆస్పిరెంట్ వల్ల కరెక్ట్ లబ్ధి పొందేది లేదా 100% లాభం పొందేది ఎవరంటే హాస్టల్స్, ప్రైవేట్ హాస్టల్స్, స్టడీ హాల్స్, కోచింగ్ సెంటర్స్, వీళ్ళ ముగ్గురేగా. ఇంకొకటి అండి, జాబ్స్ లేనప్పుడు మేము మామూలుగా ధర్నాలు కదా వెళ్తాం కదా, నిరసన. ఎందుకంటే మా ప్రాబ్లం మేమే సాల్వ్ చేసుకోవాలి. ఏ రాజకీయ నాయకుడు, ఏ తొక్కాటోడు మా ఎవ్వరూ రారు ప్రాపర్గా. ఎవరిని లబ్ధి కోసం వాళ్ళు వస్తారు. ఆ టైంలో కూడా ఈవెన్ మా వల్ల వీళ్ళేగా లబ్ధి పొందేది. స్టడీ హాల్ క్యాండిడేట్స్ కానీ, తర్వాత హాస్టల్ పర్సన్స్ కానీ, వీళ్ళు ఉన్నారు కదా కోచింగ్ సెంటర్లు కానీ, వీళ్ళు ఎవ్వరు ప్రాపర్గా హెల్ప్ చేయరు. వాళ్ళకి కావాలి లాభం. సో ఆ మోడల్లో ఉంటుంది దిల్షుక్నగర్లో. ఇంకోటి, 1 month తర్వాత మనం కనుక ఫీజు పే చేయకపోతే 5 to 10 days వరకు చూస్తారు వాళ్ళు. ఆ తర్వాత భౌతిక దాడులు, తర్వాత వాళ్ళ సామాన్ ఉంటుంది కదా, బుక్స్ కానీ, తర్వాత బట్టలు కానీ, లగేజ్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి రూమ్లో వేసుకుని తాళం వేసుకోవడం. డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఆ లగేజ్ ఇస్తాను, డబ్బులు ఇచ్చిన తర్వాతనే ఈ లగేజ్ తీసుకెళ్ళు, లేదంటే కొట్టడము, ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రైవేట్ హాస్టల్స్ పైన కరెక్ట్ గవర్నమెంట్ ఫోకస్ లేదు. సో అదొకటి మేజర్ ప్రాబ్లం. ఇంకొకటి, ఫుడ్ అయితే వర్రెస్ట్ అంటే వర్రెస్ట్ ఉంటుంది ఫుడ్ దిల్షుక్నగర్లో. ఈవెన్ అశోక్ నగర్లో మేము కూడా దాదాపు అలాగే ఉంటుంది, కొంచెం అక్కడ బెటర్గా ఉండొచ్చేమో. దిల్షుక్నగర్లో అయితే ఫుడ్ అయితే వర్రెస్ట్. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా అంటే డిఎస్సి టైంలో కానీ టెటో టైంలో కానీ వచ్చారు కదా, వాళ్ళు వచ్చేసి జైన్ అయ్యారు. కొంచెం హాస్టల్ బాగున్నాయని జైన్ అయ్యారు. 5 days ఉన్నారు, అతి కష్టమైన ఉన్నారు. 10 days వరకు ఉన్నారు. 15 రోజుల తర్వాత ఇక వెళ్ళిపోయారు ఉండబుద్ధి కాక. ఎందుకంటే ఫుడ్ అలా ఉంటుంది. ఏంటంటే అది చెప్పొద్దు, మాటలో చెప్పలేము, చాలా ఘోరం. ఇంకోటి, ఫుడ్ బాగాలేదని మనం అడగగానే ఫస్ట్ టైం అడిగినప్పుడు ఏమన్నారు, సెకండ్ థర్డ్ టైం అడుగుతాం కదా, అప్పుడు ఏమన్నా బయటికి వెళ్ళిపోవని గెంటేయడం, బలవంతంగా గెంటేయడము, లేదంటే కొట్టడము, భౌతికంగా కొట్టడము చాలా ఉంటాయి. చాలా అంటే చాలా. ఎందుకంటే మనం వెళ్ళింది నాన్ లోకల్ ఉంటాం కాబట్టి, సో మనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉండదు. ఫ్రెండ్స్ ఉంటారు కానీ వాళ్ళంతా ధైర్యం చేయలేరు, అటు ఇటు ఉంటారు కదా. సో అక్కడ వాళ్ళదే రాజ్యం. ఇంకా భౌతిక దాడులు కానీ, అమౌంట్ తీసుకోవడం కానీ, లగేజ్ దాచిపెట్టడం కానీ, అంటే పెండింగ్ అమౌంట్ ఉంటుంది కదా మనం కట్టాల్సింది మంత్లీ, అది ఇస్తేనే నీకు అది ఇస్తాను అని చెప్పి, అంటే లగేజ్ కానీ అలా ఇస్తానని చెప్పడం కానీ, బెదిరించడం కానీ అన్నీ ఉంటాయి. సో అక్కడ మనం ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయక పరిస్థితిలో మనం ఉంటాం. సో తప్పని పరిస్థితులలో అమౌంట్ కట్టో, లేదంటే అంటే ఎక్కువ డిమాండ్ ఏదో ఒకటి ఉంటుంది. ఎటు తిరిగి లాస్ అయ్యేది అన్ఎంప్లాయ్ మాత్రమే. ఇక్కడ లబ్ధి పొందేది కోచింగ్ సెంటర్స్ వాళ్ళు, హాస్టల్స్ వాళ్ళు, స్టడీ హాల్ క్యాండిడేట్స్ మాత్రం లబ్ధి పొందుతారు కరెక్ట్ ప్రాపర్గా. పోనీ వీళ్ళ వల్ల నాకు కరెక్ట్ అన్ఎంప్లాయ్స్ ఏమైనా యూజ్ అవుతున్నారా, ప్రాపర్గా ఏమైనా హెల్ప్ చేస్తున్నారంటే ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది లాభాపేక్ష, ఈ అన్ఎంప్లాయ్ కావాల్సింది ఒక కాంక్ష, గవర్నమెంట్ జాబ్ సాధించాలని. సో ఇలా ఉంటుంది పరిస్థితి. ఇంకా తర్వాత వచ్చేసి స్టడీ హాల్స్, ఇంకా గవర్నమెంట్ అంటే ఇంకా దీని గురించి చెప్పాలంటే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఎట్లా అంటే మనకి డిగ్రీ అయిపోతుంది, 22, 23 ఏజ్, ఆ టైంలో డిగ్రీ అయిపోతుంది. సో మనం ఏమనుకుంటాం, ఫస్ట్ డైరెక్ట్గా జాబ్ అయితే రాదు కదా, ఫస్ట్ మనం ఏం చేయాలి, బేసిక్గా కోచింగ్ తీసుకోవాలి. అంటే 6 to 1 year వరకు కోచింగ్ తీసుకోవాలి. అదొకటి. మనం వెంటనే వచ్చి కోచింగ్లో జాయిన్ అవుతాం, అంటే 1 year కానీ జాబ్ వేస్తాడు అన్నట్టు. కోచింగ్లో జాయిన్ అవుతాం, కోచింగ్ అయిపోతుంది, ఇంకా అయినా ఏం పర్లేదు మళ్ళీ 6 months అయినా ఉంటాం అనే మోడల్లో మనం ఉంటాం గట్టిగా ధైర్యంగా. జాబ్స్ రావు, 1 year అవుతుంది, జాబ్స్ రావు. ఇక్కడ ఏజ్ వచ్చేసి 23 కంప్లీట్, 24 కంప్లీట్, 25 కంప్లీట్. ఈ 25 అంటే అటు ఇటుగా మనం కోచింగ్లో జాయిన్ అయ్యి 1 year తర్వాత ప్రిపరేషన్ 1 year అవుతుంది కదా. ఇంకా 1 year తర్వాత అప్పుడు మెల్లగా న్యూస్లు వస్తాయి, అంటే అటు ఇటుగా 1 year. త్వరలో నోటిఫికేషన్స్, భారీ నోటిఫికేషన్స్, క్యాలెండర్ ఇస్తాం, 1,00,000 జాబులు పట్టేసాం అనే మోడల్ అన్ని న్యూస్ వస్తున్నాయి మెల్లమెల్లగా. మనం ఎప్పుడైతే న్యూస్ వస్తుందో రాగానే మనం సిన్సియర్ ఆస్పిరెంట్ ఉంటాడు కదా, ప్రిపేర్ ఆస్పిరెంట్, ఆశలు మొత్తం 100% ఫుల్ఫిల్ అయితే ఇంకా, అంటే ఏదో రెక్కలు వచ్చినట్టు జాబ్ పడుతుంది, నాకు జాబ్ వచ్చింది అనేటట్టు బాగా హోప్ ఉంటుంది. ఇక ఆ హోప్తోన ప్రైవేట్ జాబ్కి వెళ్దాం అనుకున్న క్యాండిడేట్, పెళ్లి చేసుకుందాం అనుకున్న క్యాండిడేట్, ఇవన్నీ వద్దురా బాబు, ఈ జాబ్లు అడిగుడి కాదు, మనం ఇక ఏదో బిజినెస్ చేద్దాం, వెళ్ళి ఊర్లో అమ్మనానికి హెల్ప్ చేయటం, ఇలాంటి పెళ్లి చేసుకొని సెట్ అయ్యాం, ఇంట్లో మనోళ్ళు పెద్దలు, అంటే నా మీద కుటుంబం ఆధారపడి ఉంది. సో నేను ఒక
తప్పదు. ఇప్పటికే చాలా లాస్ అయ్యాను ఈ కాంపిటేటివ్లో ఉంది, ఇక ముందు ఆ తప్పు జరగనివ్వను అని అనుకునే క్యాండిడేట్ ఎప్పుడైతే అంటే ప్రైవేట్ జాబ్కి వెళ్దామని అనుకుంటాడో ఆ క్షణం అది ఇటుగా త్వరలో నోటిఫికేషన్, త్వరలో జాబ్స్, భారీ ఉద్యోగాలు త్వరలో అయితే ముందుకు వెళ్దామనుకున్న క్యాండిడేట్స్ అంటే పెళ్లి కానీ తర్వాత ఊర్లోకి వెళ్ళి మంచి ఏదైనా అగ్రికల్చర్ చేయటం, ఏదైనా జాబ్ చేయటం, ప్రైవేట్లో జాబ్ చేయటం అనుకున్న క్యాండిడేట్ మళ్ళీ వెనకడుగు వేస్తాడు. పోనీ వెనకడుగు వేసినాక జాబ్ నోటిఫికేషన్ వస్తాయా? అవి రావు. మరి ఏం చేయాలి? ధర్నాలు అది చేద్దామా? చేస్తే అన్ని అరెస్ట్లు అవి ఉంటాయి. పోనీ చేయడానికి 100 మంది ముందుకు వెళ్తే 1000 మంది వెనక వస్తారు దొంగల్లాగా. అంటే కేసు అయినా వాళ్ళే బుక్ అవుతాయి, జీవితం నాశనమైన వాళ్ళే బుక్ అవుతాయి. పోతే వాడి జీవితం పోని అంటే దీని వల్ల జాబ్ నోటిఫికేషన్ వస్తే మనం బాగుపడతాం అనే మోడల్లో వీళ్ళు ఉంటారు. 100 మంది ధర్నా చేయని పోతారు, 1000 మంది వెనక చూస్తుంటారు దూరం నుంచి. అంటే బుక్ అయితే 1 మినిట్ కేసు బుక్ అనే మోడల్లో. సో ఇలా ఉంటుంది పరిస్థితి. 100 మంది ముందరకు పోయిన పర్సన్ టైం వేస్ట్ అయ్యి అంత ప్రిపరేషన్ సరిగా లేక, లేదంటే కేసు నమోదయ్యి, లేదంటే అంటే ఒత్తిడిలు అవి ఉంటాయి, వగేరే వగేరే రీజన్స్ ఉంటాయి. ఇక్కడ వెనక ఉన్న 1000 మంది క్యాండిడేట్స్ కరెక్ట్గా చదివి జాబ్ కొట్టుకుని పోతారు. సో అంతా ఇలా ఉంటుంది. కరెక్ట్ ఏ సిస్టమ్ కరెక్ట్గా ఉండదు. ఈవెన్ అన్ఎంప్లాయ్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, గవర్నమెంట్లో కానీ. సో అన్ఎంప్లాయ్ ఇవన్నీ రీజన్స్ వల్ల మొత్తం వెనుకబడిపోవడం జరుగుతుంది. ఇంకోటి వచ్చేసి రిలేటివ్స్. ఇక రిలేటివ్స్ గురించి చెప్పాలంటే ఇక చాలా ఎక్కడ తెలుసు కదా. అంటే ప్రాపర్గా హెల్ప్ చేయరు మనం కష్టాలు ఉన్నప్పుడు. మనకి ఎప్పుడైతే జాబ్ వస్తుంది అనే మూమెంట్లో బాగా మనం ఇంకా వాళ్ళకి ఫేవరెట్ అయిపోతాం, అలా ఉంటుంది. సో వీళ్ళు కూడా వేస్ట్. అంటే వీళ్ళకంటే ఫ్రెండ్స్ బెటర్ నాకు తెలిసి, నా వరకు. ఎందుకంటే నేను చూశాను కదా. తర్వాత వచ్చేసి సొసైటీ. ఇంకా సొసైటీ గురించి చెప్పాలంటే మీకు తెలిసేదిగా, మనం కష్టాల్లో ఉంటే వాళ్ళు నవ్వుతారు, ఏం చేస్తున్నావు, ఇంకా జాబ్ రాలేదా, ఇంకా ఏం చేస్తున్నావు అని. ఎవరు కూడా గవర్నమెంట్ క్వశ్చన్ చేయరు, చేసేంత ధైర్యం లేదు. ఇన్ని సంస్థలు ఉన్నాయి, ఇన్ని పరిస్థితులు ఉన్నాయి, ఇన్ని ఖాళీలు ఉన్నాయి, మీరు ఏంది గవర్నమెంట్ ఫిల్అప్ చేయొచ్చు కదా, ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయి కదా, మీ నోటిఫికేషన్స్ వల్ల మీరు అనౌన్స్ చేస్తారు అంటే అనౌన్స్ చేస్తామన్న నోటిఫికేషన్స్ వల్ల కొన్ని లక్షలాది మంది, మీకు తెలుసో తెలియదు, ఒక్క టీఎస్పీఎస్సీలోనే 1 టైం రిజిస్ట్రేషన్ 25 లక్షల మంది. ఎప్పటివరకు 2022 వరకు 25 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అన్ఎంప్లాయీస్. ఓన్లీ తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే దాదాపుగా. ఇంకా ఇప్పుడు 2025 కాబట్టి ఆ రేటుగా 1 or 2 lakhs పెరిగిండొచ్చు, తగ్గిండొచ్చు. ఇది ఒకటి. ఇంకా ఘోరమైన పరిస్థితి ఏంటంటే నోటిఫికేషన్స్ ఉండవు, సరళేగా మన వల్ల కాదు, మన వల్ల ఫ్యామిలీకి భారం కావద్దు అని ఇంకా నోటిఫికేషన్ స్కిప్ అయిపోదాం అని. అంటే అప్పటికే ఏజ్ వచ్చేసి 26, 27 అవుతుంటుంది. సో ఆ ఏజ్లో ప్రైవేట్ జాబ్కు వెళ్ళి ఏదైనా ప్రైవేట్లో జాబ్ చేయటం, ప్రైవేట్ సంస్థలో జాబ్లో జాయిన్ అవుదాం అని అనుకుంటే అక్కడికి వెళ్తాడు ఇంటర్వ్యూకి. కనీసం రెజ్యూమ్ కూడా వాళ్ళు తీసుకోరు ప్రైవేట్లలో. ఎందుకంటే ప్రైవేట్లో జాబ్ చేయాలంటే ఫ్రెషర్స్ ఉంటారు కదా, డిగ్రీ క్యాండిడేట్స్ అయిపోయిన క్యాండిడేట్స్ ఉంటారు కదా, అప్పుడే డిగ్రీ అయిపోయిన వాళ్ళని తీసుకునికే వాళ్ళు ట్రై చేస్తారు. అంటే 25, బిలో 25 ఆర్ 26. వన్స్ 26, 27 కనుక దాటింది అనుకోండి, ప్రైవేట్లో ఈవెన్ 10,000 కూడా జాబ్ దొరకడం చాలా కష్టం. అంటే హైదరాబాద్లో దొరుకుతుంది, కానీ మామూలు మన డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, అక్కడ దొరకడం చాలా చాలా కష్టం. అంటే ఇక దొరకవు దాదాపుగా, డైరెక్ట్ చెప్పాలంటే. సో ఇదో ప్రాబ్లం. పోనీ అన్ఎంప్లాయ్గా పెళ్ళి, అది పెద్ద ఘటం కదా లైఫ్లో. పెద్ద స్టెప్ అది, మెయిన్ స్టెప్. పెళ్ళి చేసుకున్నాం ధైర్యం చేసి అన్ఎంప్లాయ్గా, యాజ్ ఏ అన్ఎంప్లాయ్గా. అంటే మనం రూపాయి సంపాదించే వాళ్ళం కాదు, జస్ట్ పేరు కింద ఒక డిజిగ్నేషన్ కాదు, జస్ట్ పేరు కింద డిగ్రీ, ఎంఏ, బిఎడ్, లేదంటే డిఎడ్, బిఎస్సి ఈ మోడల్లో ఉంటాయి. ఇవి తప్ప ఇవి దేనికి పనికిరావు. అంటే జస్ట్ చెప్పుకోవడానికి ఉంటాయి. ఎందుకంటే దిల్షుక్ నగర్లో జస్ట్ ఒక టీ షాప్స్ ఉంటాయి కదా, టీ షాప్ కాడ ఒక 1/2 hour ఎవరైనా సరే, మనం కానీ బయట ఎవరైనా సరే, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే ఇంట్లో ఎవరైనా సరే, ఒక టీ షాప్ దగ్గర ఒక 1/2 hour జస్ట్ టీ తాగుతూ అక్కడ కూర్చోండి. ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ, ఈవినింగ్ కూర్చోండి. ఏ టైంలో? 5 to 7 మధ్యలో కూర్చోండి. మీకు అన్ఎంప్లాయ్ అంటే ఏంటి, జాబులు అంటే ఏంటి, పరిస్థితులు అంటే ఏంటి, స్టడీ అంటే ఏంటి, పైసలు అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, బంధువులు అంటే ఏంటి,
ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం వాల్యూ ఏంటి అనే విషయాలన్నీ మీకు వింటుంటారు. మీరు అక్కడ వాళ్ళు మాట్లాడుతుంటారు, వాళ్ళ బాధలు కన్నీళ్ళు అన్నీ ఉంటాయి అక్కడ. వాళ్ళ ప్రతి ఏ టు జెడ్ వాళ్ళ టీ తాగుతూ మాట్లాడుతూ, టీ తాగుతూ అక్కడ మనం ఒక 15 నిమిషాలు కూర్చుంటే మనకు సినిమా మొత్తం అర్థమవుతుంది. ఇదంతా నేను చెప్పడం కన్నా అక్కడ వెళ్ళి కూర్చుంటే అర్థమవుతుంది. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ సొసైటీలు ఉంటారు కదా, వాళ్ళు కూడా. సో అదొకటి. ఎందుకంటే నిరుద్యోగుల అడ్డా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ కాబట్టి అక్కడ నేను ఆల్రెడీ ఉన్నా. అక్కడ 2.5 years దిల్సుఖ్ నగర్లో నేను ఉన్నాను కాబట్టి చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ఇవన్నీ. ఎందుకంటే దగ్గరలో చూశాను. కొన్ని దాదాపు 10 నుంచి 15 మంది ఏడుపులు కానీ నేను చూసాను దగ్గరుండి. తర్వాత హాస్టళ్లలో గొడవలు కానీ, వాళ్ళకి ఎలా అంటే ఫుడ్ బాగాలేదు, ఇదేమి ఇంత చారు ఉంది అని అడగొద్దు. వన్స్ అడిగినామంటే ఫస్ట్ టైం ఏం కాదు, సెకండ్ థర్డ్ టైం ఇక భౌతిక దాడులు లేదంటే బయటికి గెంటేయడం ఏదో ఒకటి ఉంటుంది. ఇవన్నీ నేను అంటే చూశాను అక్కడ ఉంది. అదొకటి. తర్వాత వచ్చేసి ఇంత ఘోరంగా ఉంటుంది అది. అంటే నేను ఇంకా తక్కువ చెప్పాను, ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. బయట చూస్తే అన్ఎంప్లాయ్స్ పరిస్థితి చాలా 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 ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే 5-6 ఏళ్ళ నుంచి గవర్నమెంట్ జాబ్లో చదివి లాస్ట్కు జాబ్లు అంటే నోటిఫికేషన్స్ రాక ఇంట్లో ధైర్యంగా ఇది అమ్మ పరిస్థితి అని చెప్పలేక, బంధువుల ముందు ముఖం చాటించలేక, తర్వాత పండుగల పబ్బాలు ఉంటాయి కదా, ప్రశాంతంగా 100% మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా ఇంటికి వెళ్ళలేక ఆయన అర్థం చేసుకోండి ఏ విధంగా ఉంటారు. ఇంటికి వెళ్ళలేక, ఫ్రెండ్స్తో ధైర్యంగా మాట్లాడలేక, ఊర్లోకి వెళ్తే ఏమైనా ఇంకా చదువుతున్నావా అన్ఎంప్లాయ్గా, అంటే జాబులు ఇంకా రాలేదా, అంటే వాడు వేస్తున్నాడు కానీ నీకెందుకు రావట్లే, అంటే వాడు వేస్తున్నలేదు వీళ్ళకి తెలియదు. అక్కడ ఆ పిల్లగానికి వచ్చిందట నీకు రాలేదు అనే క్వశ్చన్స్. యాజ్ ఏ అన్ఎంప్లాయ్గా కొన్ని 100 బుక్కులు, దాదాపు 50 నుంచి 100 బుక్కులు చదివే క్యాండిడేట్, ఎంతో నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ ఒక చిన్న క్వశ్చన్కి, ఏ క్వశ్చన్ అది, ఏం చేస్తున్నావు, జాబ్ ఇంకా జాబ్ రాలేదా అనే చిన్న క్వశ్చన్స్కి సమాధానం చెప్పుకోలేక ఇంటికి వెళ్ళలేక ఎంత ఘోరం మీరు ఆలోచన చేయండి ఒకసారి పరిస్థితి. జస్ట్ ఇమాజిన్, అంటే ఒక అన్ఎంప్లాయీ వరల్డ్కి వచ్చి మీరు ఇమాజిన్ చేసుకోండి. అంత ఘోరంగా ఉంటుంది, చాలా చాలా ఘోరంగా ఉంటుందండి. ఎంత ఘోరంగా అంటే సండే పెట్టే ఉప్మా తినలేక, సండే హాస్టల్లో పెడతారు ఉప్మా దిల్సుఖ్ నగర్లోని అశోక్ నగర్లో, కానీ ప్రతి దగ్గర ఉప్మానే ఉంటుంది మార్నింగ్. ఆ ఉప్మా తినలేక జస్ట్ 8 రూపాయల సింగిల్ చాయ్, 3 రూపాయల బిస్కెట్, చిన్న బిస్కెట్, ఉస్మానియా బిస్కెట్ ఉంటుంది, ఆ బిస్కెట్ తిని గత 5-6 ఏళ్ళ నుంచి ఎవ్రీ సండే కాలం గడుపుతున్న క్యాండిడేట్స్ కొన్ని లక్షల మంది, వేల మంది కాదు లక్షల మంది అండి, లక్షల మంది అశోక్ నగర్ కానీ దిల్సుఖ్ నగర్లో కానీ కళ్ళు కాయలు కాచేలా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. సండే ఉప్మా తినలేక టీ బిస్కెట్. తర్వాత మధ్యాహ్నం దిల్సుఖ్ నగర్ అయితే సాయిబాబా టెంపుల్, అక్కడ మధ్యాహ్నం పూట అన్నం పెడతారు ఫ్రీగా. అక్కడ లేదు అంటే అన్నపూర్ణ క్యాంటీన్స్ ఉంటాయి కదా, 5 రూపీస్కి భోజనం, అన్నపూర్ణ, అక్కడ తిని కాలం వెల్లదీస్తున్న కొన్ని లక్షలాది మంది అన్ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళ బాధలు అయితే చాలా 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 ఘోరంగా ఉన్నాయి. చెప్తే ఇప్పుడు నాకే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది, దాదాపు మేబీ ఏడ్చేంత ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే 2.5 years నేను చూశానండి, 2.5 years చాలా చాలా. నేనున్న ఈ 2.5 yearsలో 3 క్యాండిడేట్ చనిపోయారు, 3 క్యాండిడేట్ దిల్సుఖ్ నగర్లో ఊరేసుకొని. సో అలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే ఆన్సర్ ఇవ్వలేము ఫ్యామిలీకి కానీ, బంధువులకు కానీ, సొసైటీకి కానీ, మనకు మనం కూడా ఆన్సర్ చెప్పుకోలేము, బదులు ఇవ్వలేము, అంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. సో ప్రభుత్వ ఉద్యోగాలు లేక కాదు, గవర్నమెంట్ ఇవ్వలేక కాదు, పోనీ అంటే అంత ఫుల్ఫిల్ అయ్యారు ఎంప్లాయీస్, ఖాళీలు లేవని చెప్పడానికి కాదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్లో దాదాపు 110కి పైగా డిపార్ట్మెంట్స్ తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నాయి. ప్రతి డిపార్ట్మెంట్లో వద్దన్న ప్రమోషన్ ఇస్తున్నాడు, దాదాపుగా ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి. పదవి విరమణ లాస్ట్ 3 years కాలేదు, లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి పదవి విరమణ స్టార్ట్ అయింది, రిటైర్మెంట్. సో ఆ ఖాళీలు యాడ్ అవుతున్నాయి, ప్రమోషన్స్ యాడ్ అవుతున్నాయి. వన్స్ ప్రమోషన్ ఇచ్చారంటే కింది స్థాయి ఉద్యోగం ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ ఖచ్చితంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి.
ఇది ఒకటి. తర్వాత వచ్చేసి ప్రైవేటీకరణ, సెంట్రల్లో ప్రైవేటీకరణ జరుగుతుంది. ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరణ కానీ, లేదంటే మెర్జ్ చేయడం కానీ, అంటే ఒక బ్యాంకులో ఇంకో బ్యాంకుని కలపడం కానీ, అక్కడున్న బ్రాంచ్ ఎత్తేయడం కానీ, తర్వాత ప్రభుత్వ సంస్థలు అప్పులలో ఉన్నాయి, సో మేము దాన్ని భరించలేము, మేము ఆ భారాన్ని భరించలేము, సో వీటిని ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నాము లేదా అమ్మేస్తున్నాము అనే మోడల్లో అమ్ముతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక ప్రభుత్వ సంస్థ నెలకొల్పాలంటే ఎంత ఉంటుంది మొత్తం ప్రాసెస్. అదే ప్రభుత్వ సంస్థని జస్ట్ ప్రైవేట్కి లాభాలు రావట్లేదు, ప్రైవేట్కి అమ్ముతున్నారు. ఆ ప్రైవేట్ వాళ్ళేమో 1000 కోట్లు పెట్టి కొని వితిన్ 1 yearలో లాభాలకు తీసుకొస్తున్నారు. మన గవర్నమెంట్ ఏమో జస్ట్ ఇట్లా ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటుంది. కరోనా తర్వాత అయితే ఫుల్ ఇది ఇంకా. సో ఇది మన అన్ఎంప్లాయీస్ అడగడానికి రాదు, అడిగేంత నాలెడ్జ్ లేదు. సో ఇది ఒకటి, ఎంతసేపు ఉన్నా జాబ్లు జాబ్లు జాబ్లు. అంటే ఇంకోటి అది అంటే అన్ఎంప్లాయీస్లలో 80% కరెక్ట్ చదువుతున్నాను ప్రాపర్గా, 20% చదవట్లే అని నేను తర్వాత ఇంకో వీడియో చెప్తాను. అంటే దరిద్రులు ఉంటారు కొందరు, ఎంత అంటే వీళ్ళు వచ్చి చదివింది పొడిచింది లేదు, పీకింది లేదు, వేస్ట్ ఉంటుంది. వీళ్ళు వచ్చేసి హాస్టల్లో జాయిన్ అవుతారు, కోచింగ్లో జాయిన్ అవుదాం అనుకుంటారు, జాయిన్ అవ్వరు. అక్కడ 20,000 ఫీజు ఉంటుంది. వీళ్ళ అమ్మ నాన్నకు ఫోన్ చేస్తారు, అమ్మ 30,000, అమ్మ 20,000 పంపి, 30,000 పంపి, నాకు బుక్కులకు 10,000 కావాలి, ఇక్కడ ఖర్చులు చాలా ఎక్కువ ఉన్నాయి అని చెప్తారు. వాళ్ళు నా కొడుకే కదా గవర్నమెంట్ జాబ్ వస్తుందని తెలియదు కదా వాళ్ళకి, పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు డబ్బులు పంపిస్తారు వీళ్ళకి. వన్స్ పంపించగానే వీళ్ళు కోచింగ్లో జాయిన్ అవ్వరు. ఆ డబ్బులతో ఇంకా ఇంకా వాళ్ళ లవర్లకు ఖర్చు చేయడం కానీ, లేదంటే తాగడం కానీ, తినడం కానీ, తర్వాత డ్రగ్స్ కానీ, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ అందరు కాదు, 20% క్యాండిడేట్స్ 20% క్యాండిడేట్స్ ఫస్ట్ ఏదో పొడుద్దాం అన్నట్టు వస్తారు, రోజు మొత్తం డైవర్ట్ అయిపోతారు. ఇక్కడ వాళ్ళ అమ్మాయిని సెట్ చేసుకోవడం కానీ, లవ్లో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, తర్వాత ఇక ఉంటారు కదా ఫ్రెండ్స్, అంత చెడిపోవడానికి దరిద్రులు వాళ్ళతో చేరి అంత చెడిపోవడం కానీ, డ్రగ్స్కి బానిస అవ్వడం కానీ, తర్వాత ఇక సిగరెటు, మందు, అమ్మాయిలు, అది ఇది తోట మొత్తం ఉంటాయి, పెంట ఉంటాయి. లాస్ట్కి నోటిఫికేషన్ పడుతుంది, దీనికి జాబ్ రాదు. దీనికి 200కు 50 కూడా దాటు, 70 కూడా దాటు. ప్రిలిమ్స్ పెడితే మెయిన్స్ క్వాలిఫై కాడు. వీడి ఊర్లోకి పోయి జస్ట్ 1 మార్క్తో మిస్ అయింది, హాఫ్ మార్క్తో మిస్ అయింది, లేదంటే లాంగ్ జంప్లో పోయింది, హై జంప్లో పోయింది, 1 మార్క్తో పోయింది, ఎస్ఐ నన్ను పక్కకు గుంజిండు, లాంగ్ అంటే కానిస్టేబుల్లో ఎస్ఐ నన్ను పక్కకు గుంజిండు, జాబ్లు అమ్ముకున్నారు. ఎంత దరిద్రంగా చెప్పారంటే పంటిమాల కొడుకులు. వీణ కొడుకుల వల్ల నిజమైన ఆస్పిరెంట్స్ ఉంటారు కదా, 1:2 కానీ 1:1 కానీ, జస్ట్ 1 మార్క్తో మిస్ అయిన క్యాండిడేట్స్ కానీ, హాఫ్ మార్క్తో మిస్ అయిన క్యాండిడేట్స్ కానీ, లేదా ఏదైనా మిస్టేక్ వల్ల జాబ్ రాకపోయిన క్యాండిడేట్స్ వాళ్ళ జెన్యూన్ని ఈయన కొడుకులు ఉంటారు కదా ఫేక్ క్యాండిడేట్స్, వీళ్ళు మొత్తం నాశనం చేస్తున్నారు. ఇది అంటే జెన్యూన్ క్యాండిడేట్స్కు జాబ్ రాకపోవడం జెన్యూన్ అండి. ఎందుకంటే హాఫ్ మార్క్తో మిస్ అయిన క్యాండిడేట్ నెక్స్ట్ టైం ఖచ్చితంగా టాప్లో ఉంటాడు, చదువుతాడు, టాప్లో. దీనిలో ఎలాంటి డౌటే లేదు. కానీ ఇక్కడ ఉన్న ఈ దరిద్రులు ఉన్నారు కదా, జాబ్ కిలోమీటర్ దూరంలో ఉంటారు, ఈయన కొడుకులు ఊర్లకు పోయి హాఫ్ మార్క్తో మిస్ అయింది, 1 మార్క్తో మిస్ అయింది అని చెప్తారు. సో ఊర్లో వాళ్ళు నమ్ముతారు, వాళ్ళకి తెలియదు కదా సొసైటీ ఏంటి, జాబ్లు అంటే ఏంటి, మార్క్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ వాళ్ళకి తెలియదు, వాళ్ళు గుడ్డిగా నమ్మేస్తారు. సో ఇలా ఉంటుంది పరిస్థితి. ఇది అండి, మొత్తానికైతే చూద్దాం ఏం జరుగుతుందో. మేబీ గవర్నమెంట్ అయితే జాబ్లు వేసే పరిస్థితి అయితే ఉంది, వితిన్ 6 months కానీ 1 yearలో కానీ భారీ నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మనం ఈవెన్ నేను కూడా చదువుదాం, ప్రాపర్గా చదువుదాం. మధ్యలో డైవర్షన్ చాలా ఉంటాయండి, నోటిఫికేషన్స్ రావు, అది వీడు వేయడు, వీడు వేసే పరిస్థితి లేదు, ఎలక్షన్ ముందు వేస్తాడు, తర్వాత సెట్ అయిదాము, సో వీడు వేయడు, ఏదో ప్రైవేట్లో చూసుకుందాము, వేసినప్పుడు మళ్ళీ వచ్చి చదువుదాము, ఇప్పుడైతే స్కిప్ అయిదాము అని చాలా రూట్స్ ఉంటాయండి. అదేవి మనం పట్టించుకోవద్దు. ఒక నిజమైన ఆస్పిరెంట్ ఎన్ని కష్టాలు వచ్చినా ఏడ్చినా బాధపడ్డా, వేరే వాళ్ళు వచ్చి హేళన చేసిన, అంటే ఇవరే ఫూల్, ఇవరే లూజర్ అని అన్నా కూడా నిజమైన ఆస్పిరెంట్ అండి. అవి తలొగ్గకుండా, ఎందుకంటే 100 మంది వచ్చి మన చుట్టూ ఉన్న మనం డైవర్ట్ చేయాలనుకున్నా యాజ్ ఏ అన్ఎంప్లాయీ, నేను కానీ వేరే ఎవరైనా సరే
ఎందుకంటే నాకు నేను అనుకున్నాను, నేను చెప్తున్నాను. నేను కూడా యాజ్ ఏ అన్ఎంప్లాయ్ మనం ఖచ్చితంగా మనం ఒకరు అనుకున్నాం కదా, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాము, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందాము, మన వల్ల మన వల్ల మన రాబో తరాలు, ఈవెన్ మన అమ్మ నాన్న కానీ రాబో తరాలు కానీ మనలాగా జీవించకూడదు, వాళ్ళు ఖచ్చితంగా ఓ మెట్టు ఎక్కి జీవించాలి. ఎందుకంటే మన తాతోళ్ళలాగా మన నాన్నోళ్ళు బతకలేదు, కొంచెం చేంజ్గా బతికారు. మన నాన్నోళ్ళలాగా మనం బతకలేదు, కొంచెం అప్డేటెడ్గా బతికాము. సో మనలాగా మన కొడుకులు రాబో జనరేషన్ బతకకూడదు. ఖచ్చితంగా మన రాతను మార్చాలి. మన భవిష్యత్ తరాల రాతను మార్చాలంటే ఒకటే ఒకటి, మనకు గుప్త నిధులు దొరకవు, బిజినెస్లో 100 కోట్ల ప్రాఫిట్ రాదు ఎట్ ఏ టైము. సో ఇవన్నీ కాని పని. ఒకటే పని, ఏం పని? అన్ఎంప్లాయ్ నుంచి జస్ట్ 2 వరుస అండి, అన్ఎంప్లాయ్ అన్న అనే వర్డ్ ఒకటి మనం తీసేసుకోవాలి విత్ ఇన్ 1 or 2 yearsలో. అది ఎప్పుడు తీసేసుకోవాలి? జాబ్లో వచ్చినప్పుడు. ఆ జాబ్లో ఒక జాబ్ మనది ఉండాలి. బయట వాళ్ళు మస్తు అంటారు జాబు పడట్లే అవి ఇవని, మనకు అదైనా అవసరం. ఎందుకంటే మన పరిస్థితి మనం కదా, జాబు చదివితే మనకు వస్తుంది, చదవకపోతే మనకు రాదు. సో వాడెవడు మనల్ని మార్చలేడు, వాడు అలాగే చెప్పి వాడు చదువుతుంటాడు. సో మన పరిస్థితి ఏంది, మన సిచ్యువేషన్ ఏంది, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, అసలు నేను ఎందుకు వచ్చిన అనేది మనసులో కరెక్ట్గా పెట్టుకొని 100% ఎఫర్ట్స్ ఇవ్వాలి, జాబ్లో చేయడంలో వస్తాయి. ఇది ఒకటి. ఎటు తిరగండి, నెగిటివ్కి మాత్రం అడిక్ట్ అవ్వకూడదు. అంటే నెగిటివ్కి బయట పేపర్లో న్యూసెస్ రాని రాకపోని, జాబ్ల గురించి ఫ్రెండ్స్ రావని చెప్పకపోని, ఎలాంటి అప్డేట్ రాకపోని, నువ్వు చదువు. ఏదైనా మరీ అంత ఇబ్బంది ఉంటే చిన్నగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువు, లేదా ఇంట్లో కన్విన్స్ చేయి, అమ్మ జాబ్లు పడతాయి నేను చదువుతా, ఏం గడపర్లేదు కొన్ని రోజులు ఆగండి అని ఎదురుగా ధైర్యం చేయి. నువ్వు 100% నువ్వు ఎఫర్ట్స్ పెడతావు కదా, ఆ 100% ఎఫర్ట్స్ మీ అమ్మ నాన్న దగ్గర కన్విన్స్ చేయి, వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఇంకా లేదు నేను ఎంజాయ్ చేస్తున్నా, తాగుతున్నా, తింటున్నా, అమ్మాయిలకు తిరుగుతున్నా, తొక్కాతున్నా అవన్నీ ఉన్నాయంటే ఇక మనంత దరిద్రుడు, ఐ మీన్ వాళ్ళంత దరిద్రుడు ఎవరు ఉండరు. ఎందుకంటే అమ్మ నాన్న మోసం చేయకూడదు, చాలా తప్పు అది. ఇది అండి మొత్తానికి అయితే చూద్దాం ఏం జరుగుతుందో. నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి, దీనిలో ఎలాంటి డౌట్ లేదు. ఒక అటు ఇటుగా 6 months కావచ్చు, 1 year కావచ్చు, కానీ నోటిఫికేషన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నిజమైన ఆస్పిరెంట్కి 2-3 జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే నేను చూస్తున్నాను, గతంలో చూసాను, ఇప్పుడు కూడా చూస్తున్నాను. సో కరెక్ట్గా పాజిటివ్ అప్రోచ్ చదువుదాం, అంతే ముందుకు వెళ్దాం. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కొంచెం గ్రోత్లోకి తీసుకురండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.